ముఖ్యమంత్రి శ్రీ రామ్మోహన్ రావు గారిని నిన్న రాత్రి కొందరు తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. విశాఖపట్నంలో తమ అధికార పర్యటన ముగించుకుని రాజమండ్రికి వెళ్తుండగా మార్గ మధ్యంలో గుర్తు తెలియని కొందరు తీవ్రవాదులు ముఖ్యమంత్రి కారును అటకాయించి వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని ఆహరించిన తీవ్రవాదులు ఆయన విడుదలకు కొన్ని షరతులు విధించారని, రేపు సాయంత్రంలోగా వారి కోరికలు తీర్చకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ ప్రభాకర్ రావు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. షరతుల వివరాలను వెల్లడించలేదు. ముఖ్యమంత్రి విడుదలకై పోలీస్ శాఖ తమ శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆ ప్రకటనలో తెలియజేశారు. Are you all right, sir? I am all right. Very good, my boy, very good. That's my duty, sir. Come on, sir. బాను, రే బాను, లే లే, జాగింగ్ టైం అవుతుంది. ప్రాణం తీస్తున్నావు కదరా, పొద్దున్నే లేచి జాగింగ్ చేయాలని ఏదైనా శాస్త్రంలో రాసిందేంటి? ఆరోగ్య శాస్త్రం 60 పేజీలో రాసింది. చాలా బా, నిన్ను అడిగినందుకు నన్ను చెప్పుతూ కొట్టాలి. కొట్టనా? రే బాబు, దయచేసి రేపు పొద్దున నీకంటే ముందే నేను రెడీ కొంటాను రా. ఇవాళ కుదిలేరా ప్లీజ్? అది ఈ జన్మలో జరిగే పని కాదులే. రా లేరా. బా, పట్టుకుంటే వదలవు కదరా. సరే, ఒక పని చెప్తాను, ఒక స్ట్రాంగ్ కాఫీ వేసుకో చెప్తా. పొద్దున్నే లేవగానే కాఫీ కలపడానికి, వేడి నీళ్ళు పెట్టడానికి నేనేం నీ పెళ్ళాన్ని కాదు. అరే అది కాదురా, రోజు రొటీన్ గా జాగింగ్ చేసాక కదా కాఫీ తాగుతాం. ఇవాళ వెరైటీగా కాఫీ తాగి జాగింగ్ చేద్దాం. ఎలా ఉంది మరి ఐడియా? ఏమిట్రా ఇది? కనపడ్డాలా? జాగింగ్ డ్రెస్. పొద్దునే నీ హింస తప్పదని రాత్రి జాగింగ్ డ్రెస్ లో పడుకున్నా. ఇంకా నయ్యం, రాత్రి జాగింగ్ చేసి పడుకున్నాను అనలేదు. ఈ ఆదవేషాలు నువ్వు. గుడ్ ఐడియా. ఒరే, రేపు నుంచి అలాగే చేస్తారా. గుడ్ నైట్. అమ్మాయ లెమ్మంటుంటే. ఒరే, బాత్రూమ్కి వెళ్ళాలరా. సారీ చెప్తామని. ఓకే, నో ప్రాబ్లం. అది కాదు రేఖ, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. నిన్నెవరైనా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. ఆ ఆవేశంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. కావచ్చు, కానీ ఇలా ప్రతి చిన్న విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం, సున్నితంగా రియాక్ట్ అవడం అంత మంచిది కాదు. వాట్ టు డూ?